బోటి కూర చేయమని అడిగారు కదండి కామెంట్స్లో. వెంటనే చేసి చూపించడం కుదరలేదండి, ఏమీ అనుకోకండి. ఇదిగోండి ఈరోజే తీసుకొచ్చామండి. ఇదిగోండి నీళ్ళు, మరిగే నీళ్ళలోనండి ఈ బోటి వేయాలండి. మరిగే నీళ్ళలో బోటి వేసేసి బాగా ఉడకనివ్వాలండి. ఒక 20 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు బాగా ఉడకనిస్తే ఇందులో ఉన్న చెత్త చెదారం అంతా పైకి ఇది డ్రై అయిపోయి ఏ స్మెల్ లేకుండా బాగుంటుందండి బోటి కర్రీ అండి. బాగా బోటి నువ్వు 10 సార్లు బాగా పిసికి పిసికి కడిగి ఇలాగా ఈ చిల్లుల గిన్నెలో వాడేసుకోవాలండి. వాడేసుకున్నాక మరిగే నీళ్ళల్లో ఈ బోటి వేసేయాలండి. వేసి బాగా మరగనివ్వాలి. ఒక 20 మినిట్స్, 25 మినిట్స్ అలా మరగనిస్తే అది బాగా ఫ్రై అయ్యి ఆ స్మెల్ అంతా పోయి అందులో చెత్త అంతా పోయి, బోటి అంటేనే మీకు తెలుసు కదా. ఇదిగోండి ఇలా చేయాలండి. అలా మరగనిచ్చి ఇది మూత పెట్టేస్తానండి. తర్వాత చూపిస్తానండి. మళ్ళీ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. నేను వేరుశనగ నూనె, పల్లి నూనె వేసాను. ఇదిగోండి కరివేపాకు వేసాను. ఇదిగోండి 2 ఉల్లిపాయలు వేసానండి, కేజీ బోటి వేసి. ఒక 4 పచ్చిమిర్చి వేసానండి, స్పైసీగా ఉంటుందని 4 పెద్ద పచ్చిమిర్చి వేసానండి. ఇవి బాగా డీప్ ఫ్రై అయ్యాక అప్పుడు బోటి మనం ఉడకబెట్టుకున్నాం కదండి, బాగా 10 టైమ్స్ కడగాలండి. పసుపు, వెనిగర్, కొంచెం నిమ్మరసం పిండి 10 టైమ్స్ బాగా కడగాలి. కడిగితే ఆ స్మెల్ అంతా పోతుందండి. అది కడిగాక వాటర్లో బాగా ఉడకనివ్వాలి 20 మినిట్స్. ఇదిగోండి ఈ ఉల్లిపాయ ఇదిగోండి అలా ఉడకనివ్వాలండి. బాగా 20 మినిట్స్ పైన అవుతుందండి. ఇదిగోండి ఇప్పుడు ఆనియన్ నేను బాగా ఎర్రగా వేయించాలండి. ఇది ఫ్రై కదండి. ఇప్పుడు మెంతికూర వేస్తానండి. ఇదిగోండి ఉల్లిపాయలు బాగా వేగాక మెంతికూర కూడా ఇదిగోండి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాలండి. బాగా ఉల్లిపాయలు వేగాక మెంతికూర వేస్తాను. మెంతికూర వేసాక మెంతికూర కూడా బాగా వేగనిచ్చి అప్పుడు బోటి వేస్తానండి. బోటి ఫ్రై అండి. మెంతికూర, బోటి, మామిడికాయ ఫ్రై అండి. ఇదిగోండి మెంతికూర వేసానండి. ఇదిగోండి ఒక కట్ట మెంతికూర వేసానండి. మెంతికూర, ఈ ఆనియన్ బాగా మళ్ళీ వేగాలండి. ఫ్రైలో కదండి, కరివేపాకు, మెంతికూర, ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా వేగనివ్వాలండి. చిటికెడు పసుపు వేసానండి. ఇదిగోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగనివ్వాలండి. 2 స్పూన్లు వేసాను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ఈ మెంతికూర, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు మళ్ళీ బాగా వేగాలండి. ఇక మూత పెట్టేస్తున్నానండి. మళ్ళీ బాగా వేగనిచ్చాక ఇప్పుడు బోటి వేస్తానండి. అది అలా వంచేయాలండి. ఆ వాటర్ అంతా అలా వంచేయాలండి. బాగా వేగిందండి. ఇది బోటి ఇందులో వేస్తానండి. ఈ బోటిని బాగా ఫ్రై చేయాలండి. ఇదిగోండి ఇప్పుడు కారం వేస్తున్నానండి. కారం వేస్తున్నానండి. 4 స్పూన్లు వేస్తున్నానండి. ఇలా బోటికి సాల్ట్ కూడా వేస్తున్నానండి.
మనకి బాగా ఫ్రై చేయాలండి. మళ్ళీ ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేస్తాను. ఇదిగోండి ధనియాల పొడి 2 స్పూన్లు ఉంటుందండి. మిరియాల పొడి పెప్పర్ పౌడర్ కొంచెం వేస్తున్నానండి పెట్టుకుని. ఇదిగోండి గరం మసాలా వేస్తున్నాను, 2 స్పూన్లు వేసాను. బాగా మాకు స్పైసీగా కావాలండి, మీరు కావాలంటే తగ్గించుకోవచ్చండి. మేము బాగా స్పైసీగా తింటాం, దాని గురించి. ఇది కొద్దిగా మగ్గనిచ్చాక మామిడికాయ తురిమేసుకుని వేసుకోవటమేనండి. మూత పెట్టేసానండి, అవి పడకూడదంట మాకే. ఇదిగోండి మామిడికాయ తురుము, కొత్తిమీర వేసానండి. మామిడికాయ ఒక కాయ వేసేసానండి, తురుము వేసానండి.